టీమిండియా యువ సంచలనం బ్యాటర్ తిలక్ వర్మ అనారోగ్యానికి గురయ్యారు. విజయ్ హజారే ట్రోఫీలో పాల్గొనడం కోసం రాజ్కోట్లో ఉన్న సమయంలో అతనికి తీవ్రమైన కడుపు నొప్పి రావడంతో వెంటనే ఆసుపత్రికి తరలించారు. వైద్యులు పరీక్షలు నిర్వహించి అత్యవసరంగా శస్త్రచికిత్స చేయాలని నిర్ణయించారు. బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ వైద్య నిపుణుల పర్యవేక్షణలో ఈ సర్జరీ విజయవంతంగా ముగిసింది. ప్రస్తుతం తిలక్ ఆరోగ్యం నిలకడగా ఉన్నప్పటికీ అతను కోలుకోవడానికి సమయం పడుతుందని వైద్యులు వెల్లడించారు. ఈ నెల 21 నుంచి న్యూజిలాండ్తో ప్రారంభం కానున్న 5 మ్యాచ్ల టీ20 సిరీస్కు తిలక్ వర్మ పూర్తిగా దూరమయ్యారు. జట్టులో కీలక మిడిల్ ఆర్డర్ బ్యాటర్గా ఉన్న తిలక్ లేకపోవడం టీమిండియాకు పెద్ద లోటు అనే చెప్పాలి. ఇప్పటి వరకు ఆడిన 37 ఇన్నింగ్స్లలో 49.29 సగటుతో 1183 పరుగులు సాధించిన తిలక్ భారత టీ20 జట్లో అత్యంత నిలకడైన ఆటగాడిగా గుర్తింపు పొందారు. అతని గైర్హాజరీలో బ్యాటింగ్ ఆర్డర్లో మార్పులు తప్పనిసరి కానున్నాయి. ఈ ఏడాది ఫిబ్రవరి 7 నుంచి టీ20 ప్రపంచ కప్ ప్రారంభం కానుంది. సాధారణంగా ఇలాంటి శస్త్రచికిత్సల తర్వాత క్రీడాకారులు పూర్తి ఫిట్నెస్ సాధించడానికి కనీసం నెల రోజులు పడుతుంది. ప్రపంచ కప్ సమయానికి తిలక్ పూర్తి స్థాయిలో కోలుకుంటాడా లేదా అన్నది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. ఒకవేళ అతను కోలుకున్న మ్యాచ్ ప్రాక్టీస్ లేకపోవడం సెలెక్టర్లకు సవాల్గా మారవచ్చు. ఒకవేళ తిలక్ అందుబాటులో లేకపోతే అతని స్థానంలో సీనియర్ ప్లేయర్ శ్రేయస్ అయ్యర్ను టీంలోకి తీసుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. తిలక్ వర్మ అందుబాటులో లేని పక్షంలో టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ తన బ్యాటింగ్ స్థానాన్ని మార్చుకోవాల్సి ఉంటుంది. సాధారణంగా 4వ స్థానంలో వచ్చే సూర్య తిలక్ స్థానమైన 3వ నెంబర్లో బ్యాటింగ్కు వచ్చే అవకాశం ఉంది. అలాగే శ్రేయస్ అయ్యర్కు తిరిగి టీ20 జట్లో చోటు కల్పించడం ద్వారా మిడిల్ ఆర్డర్ను బలోపేతం చేయాలని బీసీసీఐ భావిస్తోంది. త్వరలోనే దీనిపై సెలెక్షన్ కమిటీ అఫీషియల్గా అనౌన్స్మెంట్ చేసే అవకాశం ఉంది. తిలక్ వర్మ భారత టీ20 ఫార్మాట్లో అద్భుతమైన ఫామ్ను కొనసాగిస్తున్నాడు. ముఖ్యంగా దక్షిణాఫ్రికా పర్యటనలో వరుసగా 2 సెంచరీలు సాధించి రికార్డు సృష్టించాడు. స్ట్రైక్ రేట్ విషయంలోనూ అతను జట్టుకు వెన్నెముకలా నిలిచాడు. ఇలాంటి ఫామ్లో ఉన్న ప్లేయర్ వరల్డ్ కప్ మెగా టోర్నీకి ముందు వైదొలగడం మేనేజ్మెంట్కు పెద్ద తలనొప్పిగా మారింది. తిలక్ వర్మ ప్లేస్ను భర్తీ చేయగలిగే ప్లేయర్ మాత్రం శ్రేయస్ అయ్యర్ మాత్రమే అనే టాక్ వినిపిస్తోంది. తిలక్ వర్మ కేవలం బ్యాటర్ మాత్రమే కాదు, అవసరమైనప్పుడు ఆఫ్ స్పిన్ కూడా వేయగలడు. అతను లేకపోవడం వల్ల జట్టులో ఒక బౌలింగ్ ఆప్షన్ తగ్గుతుంది. న్యూజిలాండ్ సిరీస్లో హార్దిక్ పాండ్యా తిరిగి రానుండడం జట్టుకు ఊరటనిచ్చే అంశం. అయితే ఎడమ చేతి వాటం బ్యాటర్ కావడం వల్ల తిలక్ ఉండడం వల్ల ప్రత్యర్థి బౌలర్ల లయ దెబ్బతినేది. ఇప్పుడు ఆ బాధ్యతను రింకు సింగ్ లేదా జడేజా మోయాల్సి ఉంటుంది. లెఫ్ట్ ఆర్మ్ బ్యాటర్ తిలక్ వర్మ ప్రస్తుతం భారత క్రికెట్లో అత్యంత ఆశాజనకమైన యువ ఆటగాళ్లలో ఒకటిగా గుర్తింపు పొందారు. ఐపీఎల్లో ముంబై ఇండియన్స్ తరపున నిలకడగా రాణించడం ద్వారా అతనికి జాతీయ జట్టులో అవకాశం వచ్చింది. ముఖ్యంగా స్పిన్, ఫేస్ రెండింటినీ సమానంగా ఎదుర్కొనగల సామర్థ్యం, మిడిల్ ఓవర్లలో ఇన్నింగ్స్ని కంట్రోల్ చేసే నైపుణ్యం అతని ప్రత్యేకంగా నిలబెట్టాయి. టీ20 ప్రపంచ కప్ దృష్ట్యా తిలక్ వర్మ ఫిట్నెస్ పై చివరి నిర్ణయం టోర్నీకి 2-3 వారాల ముందు తీసుకునే అవకాశం ఉంది. అప్పటి వరకు అతని హెల్త్ కండిషన్, బ్యాటింగ్ రిథమ్, ఫీల్డింగ్ సామర్థ్యం అన్నింటినీ పరీక్షిస్తారు. పూర్తి స్థాయిలో కోలుకోకపోతే అతని స్థానంలో మరో యువ ప్లేయర్ని ప్రపంచ కప్ స్క్వాడ్లో చేర్చే అవకాశం ఉందని క్రికెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.